జోన్లో మనందరం కూడా జరుపుకుంటా ఉన్నాం. సీతారామేశ్వరి చాలా ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టి కార్మికులు, పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల కోసం 50 సంవత్సరాల పాటు కృషి చేసి పోరాటం చేసినటువంటి వ్యక్తి గురించి, గొప్ప వ్యక్తి గురించి ఈరోజు మనం సభ జరుపుకుంటా ఉన్నాం. 50 సంవత్సరాల పాటు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండే అటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మంచి నీళ్లు తాగినంత సేపట్లో పార్టీలు మారేటువంటి సమాజంలో ఒక కమ్యూనిస్ట్ గా ఉండి పేద ప్రజల కోసం పనిచేసినటువంటి సీతారామేశ్వరి చాలా గొప్ప వ్యక్తి అనేటువంటిది మనందరం దృష్టిలో పెట్టుకోవాలి. సీతారామేశ్వరి ఢిల్లీలో ఉండి హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా హైదరాబాద్ లో నేను చాలా సమావేశాలు ఉన్నాను. కొన్ని సమావేశాల్లో మాట్లాడేటువంటి వాడు. నేను ఇంగ్లీష్ లో మాట్లాడేటువంటి ఢిల్లీలో ఉండి ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుండి వచ్చాను. నాకు ఇంగ్లీష్ చదువు ఎక్కువ వచ్చు, తెలుగు మాట్లాడాలంటే ఇబ్బంది. మీరేమో తెలుగులో మాట్లాడమంటారు, మా మాతృభాష కూడా తెలుగే కాబట్టి నేను తెలుగు మాట్లాడాలి అని చాలా స్పష్టంగా ఇన్నోసెంట్గా ఉండే విధంగా తెలుగు భాషను మాట్లాడేటువంటి వాడు. మాట్లాడే సందర్భంగా ఏం మాట్లాడేటువంటి అంటే భారతదేశం అనేటువంటిది 2 దేశాలుగా పోతా ఉంది. భారతదేశం ఒక పక్క ఏమో ఉన్నత వర్గాలు, కోటీశ్వర్లు, శతకోటీశ్వర్లు పెరుగుతా ఉన్నారు. ఇంకో పక్క తిండికి లేక, తినడానికి తిండికి లేక, పని లేక కార్మికులు దీన వ్యవస్థలో ఉన్నారు. ఈ వ్యవస్థ 2 భాగాలుగా చీలిపోతా ఉంది. ఇది సరళీకరణ ఆర్థిక విధానాలు ఈ దేశాన్ని దీనస్థితిలోకి తీసుకొని పోతుంది. ఎక్కువ మంది పేదలుగా అయిపోతా ఉన్నారని చెప్పేటువంటి వాడు. ఏ విధంగా పేదలు అయిపోతా ఉన్నారంటే గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ అనేటువంటి పెద్ద 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 కోటీశ్వర్లకు రోజుకు 1600 కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి. అదే ఒక కార్మికునికి, ఒక కర్షకునికి పార్లమెంట్ లో 173 రూపాయలు ఒక వ్యక్తికి సరిపోతుంది అని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ చట్టం చేసింది. ఏ విధంగా నడుస్తారు అని చెప్పేసి మన సమావేశాల్లో మాట్లాడేటువంటి వారు. అదేవిధంగా ఇంకో చెప్పేది, చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు కొంతమంది అనుకుంటా ఉంటారు బీదలకు, పేదలకు అందరికి కూడా సబ్సిడీలు ఇస్తా ఉన్నారు, డబ్బంతా వృధా చేస్తా ఉన్నారు, కాబట్టి దేశం ఎట్లా అభివృద్ధి అవుతుందని చెప్పేసి చాలా మంది చర్చిస్తూ ఉంటారు. దానికి సీతారామేశ్వరి గారు మాట్లాడే సందర్భంగా ఈ సంక్షేమ పథకాలన్నిటి కూడా ఇవన్నీ కూడా మన హక్కు, ఇవి ఎందుకు ఏ విధంగా హక్కు అనేటువంటి వివరించేటువంటి ప్రయత్నం, అంటే సాధారణటువంటి వ్యక్తులకు అర్థమయ్యే రీతిలో చెప్పేటువంటి వారు. ఏ విధంగా చెప్పేటువంటి వారు అంటే ఒక రైతు తన పంటను అమ్ముకొని వరంగల్ మార్కెట్కి వెళ్ళి అమ్ముకొని వస్తున్నాడు. మళ్ళా అతను ఊరికి వెళ్ళే సందర్భంగా బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కిన సందర్భంగా బస్సులో అతను పైసలన్నీ ఒకటి కొట్టేశాడు. టికెట్ తీసుకునే సందర్భంగా కండక్టర్ వచ్చి టికెట్ అంటే ఆయన దగ్గర డబ్బులు, మరి నాకు డబ్బులు లేవు అంటే, మరి డబ్బులు లేకపోతే టికెట్ లేదు, దిగండి బాబు నువ్వు అని కండక్టర్ వెళ్ళగొడుతుంటే అందులో ఒక వ్యక్తి వచ్చి, అరే ఆ పెద్ద మనిషి రైతు లెక్క ఉన్నాడు, కష్టపడ్డాడు, ఆయన బస్సు ఎట్లా దింపుతామని చెప్పేసి 200 రూపాయలు ఇచ్చి టికెట్ ఇచ్చాడట. టికెట్ డబ్బు, టికెట్ కు 100 రూపాయలు ఇచ్చాడు, డబ్బులు దేవుడు అని చెప్పేసి రైతు అనుకున్నాడు. తీర చూస్తే ఆయన డబ్బులు పెట్టేసింది ఎవరంటే ఆ టికెట్ 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చిన వ్యక్తి. ఈ రోజు సంక్షేమ పథకాలు మనకన్నీ ఇస్తున్నాం, ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పేటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మనం విదేసేటువంటి పన్నుల్ని, మనం సంపాదించేటువంటి సంపాదన మొత్తం వేసుకొని బడా పెట్టుబడిదారులకు చేస్తూ మనకేమో భిక్ష వేసినట్టు సంక్షేమ పథకాలు వేస్తా ఉన్నారు, వేస్తున్నామని చెప్తా ఉన్నారు, ఎవరికి కూడా ఇవ్వట్లేదు. ఈ విషయాన్ని చాలా సందర్భంగా సీతారామేశ్వరి గారు మన దృష్టికి చెప్పేటువంటి వాళ్ళు. అంటే భారతదేశంలో కమ్యూనిస్టులు అవసరం ఉన్నారు, కష్టజీవులు అవసరం ఉన్నారు. కమ్యూనిస్టులు అంటే పేద ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వాలు లేవు. ఈ దేశం కోసం, స్వాతంత్రం కోసం 200 సంవత్సరాల పాటు పోరాటం చేసి స్వాతంత్రాన్ని సాధించుకొని, రాజ్యాంగాన్ని రక్షించుకొని, రాజ్యాంగం ప్రజలందరికీ అనుకూలంగా ఉండాలని చెప్పేసి పోరాటం చేసి సాధించుకున్న రాజ్యాంగాన్ని, స్వాతంత్ర